Jesus Christ, light of life. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 7వ అధ్యాయమును ధ్యానించబోతున్నాము. లోకమంతా పాపంతో నిండిపోయి దేవుని తీర్పుకు సిద్ధంగా ఉన్న తరుణంలో నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. ఆ నీతిమంతుడైన నోవహు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠాలను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. గత అధ్యాయంలో మనం చూసినట్లుగా భూమి మీద నరుల చెడుతనము మిక్కిలిగా పెరిగిపోయింది. అయితే నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు. నోవహు దేవుని మాటకు లోబడి ప్రజల వెక్కిరింతలను భరిస్తూ 100 సంవత్సరాలు పైగా ఓడను సిద్ధం చేశాడు. ఇప్పుడు దేవుని తీర్పు సమయం ఆసన్నమైంది. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండేట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఒక సామాన్య మానవుడితో మాట్లాడుతున్నాడు. లోకమంతా పాపంలో మునిగిపోయి దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నప్పుడు నోవహు మాత్రం దేవుని స్వరానికి చెవియొగ్గాడు. ఆదికాండము 7వ అధ్యాయము 2-3 వచనాలు. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడువి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్దకు ఉంచుకొనుము. దేవుడు నోవహుకు పవిత్రమైన జంతువులను 7 చొప్పున, అపవిత్రమైన వాటిని 2 చొప్పున ఓడలోకి తీసుకురామని ఆజ్ఞాపించారు. అప్పటికి ఇంకా మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు. కానీ పవిత్రమైన వాటికి మరియు అపవిత్రమైన వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం నోవహుకు తెలుసు. ఇక్కడ 7 అనే సంఖ్య సంపూర్ణత్వానికి సంకేతం. పవిత్రమైన జంతువులను ఎక్కువ సంఖ్యలో తీసుకురమ్మని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. 1, ప్రళయం ముగిసిన తర్వాత దేవునికి బలులు అర్పించడానికి. 2, మానవుడు ఆహారంగా మరియు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి. దేవుడు సమస్త జీవరాశి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. సృష్టికర్త తన సృష్టిని పూర్తిగా తుడిచిపెట్టాలని అనుకోవడం లేదు, కానీ నీతిని పునరుద్ధరించాలని అనుకున్నాడు. ఆకాశ పక్షులను కూడా కాపాడాలని దేవుడు చెప్పడం ద్వారా చిన్న పిచ్చుక కూడా ఆయన దృష్టిలో విలువైనదని మనకు అర్థమవుతుంది. 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. 7 దినములైన తర్వాత దేవుడు నోవహుకు 7 రోజుల సమయం ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాల హెచ్చరికలు పెడచెవిన పెట్టిన లోకానికి ఇది చివరి అవకాశం. అయితే ఆ 7 రోజులలో కూడా ఎవరూ పశ్చాత్తాపపడలేదు. 40 అనే సంఖ్య బైబిల్లో పరీక్షకు మరియు ప్రక్షాళనకు సంకేతం. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 40 ఏళ్లు అరణ్యంలో ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఇక్కడ 40 రోజుల వర్షం భూమిని పాపం నుండి కడిగివేయడానికి దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆయన తీర్పు అంత ఖచ్చితంగా ఉంటుంది. 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ఈ వచనము నోవహు యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. దేవుడు చెప్పిన ప్రతి మాటను, ప్రతి కొలతను, ప్రతి ఆజ్ఞను నోవహు తూచా తప్పకుండా పాటించాడు. మానవుడు తన సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు మాత్రమే రక్షణ పొందగలడు. నోవహుకు ఉన్న ఏకైక ఆధారము దేవుని మాట. ఆ మాటే అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. నోవహు వయస్సు 600 ఏండ్లు అని ప్రత్యేకంగా చెప్పబడటం వెనుక ఒక లోతైన మర్మం ఉంది. మెతూషెల మరణించిన సంవత్సరమే జలప్రళయం సంభవించింది. దేవుడు దీర్ఘకాలము ఓపిక పట్టాడు, కానీ పాపము పండినప్పుడు తీర్పు తప్పదు. దేవుని తీర్పు ఆలస్యం కావచ్చు, కానీ అది నిశ్చయంగా వచ్చును.
దేవుడు తన తీర్పును ప్రకటించినప్పుడు దానికి లోబడటం తప్ప మానవుడు చేయగలిగింది ఏమీ లేదు. 100 సంవత్సరాల పాటు నోవహు ఓడను నిర్మిస్తూ నీతిని ప్రకటించినా లోకము పట్టించుకోలేదు. 7వ వచనం, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. 8, దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. నోవహు తన కుటుంబముతో కలిసి ఓడలోనికి ప్రవేశించాడు. ఇక్కడ మనము గమనించవలసింది విధేయత. దేవుడు రమ్మన్నప్పుడు నోవహు ఏమాత్రము వెనకాడలేదు. లోకమంతా తను చూసి నవ్వుతున్నా, ఆకాశంలో మేఘాలే లేనప్పుడు వర్షం గురించి మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసిన నోవహు దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు. నేటి కాలంలో మానవుడు అనేక సమస్యల మధ్య ఉన్నప్పుడు రక్షణ మార్గమైన యేసుక్రీస్తు నొద్దకు రావడానికి సంకోచిస్తున్నాడు. కుటుంబంగా రక్షింపబడడం దేవుని చిత్తం. నోవహు ఒక్కడే నీతిమంతుడైనప్పటికీ అతని నీతిని బట్టి అతని కుటుంబం మొత్తం రక్షింపబడింది. మీ ప్రార్థన మీ కుటుంబాన్ని కాపాడుతుంది. 10వ వచనం, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 12, 40 పగళ్లును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. జలప్రలయము కేవలము వర్షము వలన మాత్రమే రాలేదు. భూమి క్రింద ఉన్న ఊటలు ఊరాయి, ఆకాశం నుండి జలధారలు కురిశాయి. మానవుడు తన శాస్త్ర విజ్ఞానముతో తెలివితేటలతో ప్రకృతిని జయించగలనని భ్రమిస్తున్నాడు. కానీ దేవుని ఉగ్రత ముందు ఏదీ నిలవదు. తీర్పు తీర్చడానికి ఆకాశం మాత్రమే కాదు, భూమి అంతర్భాగం కూడా సహకరిస్తుంది. 13వ వచనం, ఆ దినమందే నోవహు కుమారులకు షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహుతో నిబంధన చేసినప్పుడు కేవలం నోవహును మాత్రమే కాదు, అతని కుటుంబాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కుటుంబ వ్యవస్థను గౌరవిస్తాడు. నోవహు నీతిమంతుడు కాబట్టి అతని నీతిని బట్టి అతని సంతానము వారి కుటుంబాలు రక్షింపబడ్డాయి. దేవుడు వ్యక్తులను మాత్రమే కాదు, కుటుంబాలను రక్షించడానికి ఇష్టపడతాడు. 14వ వచనం, వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పెట్టియు ప్రవేశించెను. 15వ వచనం, జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. సృష్టిలో సమస్త జీవరాశులు దేవుని మాటకు లోబడి ఓడలోనికి ప్రవేశించాయి. జంతువులకు బుద్ధి లేకపోయినా తమను సృష్టించిన దేవుని స్వరాన్ని అవి గుర్తుపట్టాయి. కానీ బుద్ధి కలిగిన మానవుడు మాత్రం దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేశాడు. 16వ వచనం, ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. నోవహు ఓడలోనికి వెళ్లిన తర్వాత తలుపును నోవహు మూయలేదు, దేవుడే మూసాడు. దేవుడు మూసిన తలుపును ఏ సాతాను శక్తి, ఏ జలప్రలయము తెరవలేదు. నోవహు లోపల సురక్షితంగా ఉన్నాడు. దేవుడు తలుపు మూసాడు అంటే బయట ఉన్నవారికి రక్షణ ద్వారము మూయబడింది అని అర్థము. దేవుడు తన బిడ్డలను లోపల భద్రపరిచాడు, లోకాన్ని బయట ఉంచాడు. మానవుడు రక్షణ పొందడానికి దేవుడు ఇచ్చే సమయం పరిమితమైంది. తలుపులు మూయబడక ముందే మనము క్రీస్తు నొద్దకు రావాలి. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనము, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఈ వచనము దేవుని తీర్పు యొక్క తీవ్రతను మరియు ఆయన రక్షణ యొక్క అద్భుతాన్ని ఒకే చోట చూపిస్తుంది. ఇక్కడ 40 అనే సంఖ్య బైబిల్లో ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది. మోషే సీనాయి కొండపై 40 పగళ్ళు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 ఏళ్లు తిరిగారు. మన ప్రభు అయిన యేసు 40 దినాలు ఉపవాసమున్నారు. ఇది ఒక శోధన, శుద్ధీకరణ మరియు తీర్పు కాలమును సూచిస్తుంది. 40 దినాలు వర్షం కురవడం అనేది దేవుని పరిపూర్ణమైన తీర్పుకు సంకేతం. నీరు పెరిగే కొద్దీ ఓడ భూమి నుండి పైకి లేచింది. లోకానికి ఏ నీరైతే నాశనాన్ని తెచ్చిందో అదే నీరు నోవహు ఓడను దేవుని వైపుకు లేవనెత్తాయి.
విశ్వాసికి ఎదురయ్యే శ్రమలు లోకానికి నాశనకరంగా అనిపించవచ్చు, కానీ అవే శ్రమలు విశ్వాసిని దేవుని సన్నిధికి దగ్గరగా చేరుస్తాయి. నేడు మీ జీవితంలో కష్టాలు మిమ్మల్ని ముంచేస్తున్నాయని భయపడుతున్నారా? మీరు క్రీస్తు అనే ఓడలో ఉంటే ఆ కష్టాలు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. 18, 19 వచనాలు. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. మానవుడు తరచుగా తన రక్షణ కోసం పర్వతాల వైపు, అంటే లోక సంబంధమైన ఆశ్రయాల వైపు చూస్తాడు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మానవుడు నిర్మించుకున్న ఏ కోటలు, ఏ పర్వతాలు పనికిరావు. నేడు మానవుడు ధనమును, పదవిని, తనకున్న పలుకుబడిని పర్వతాలుగా భావిస్తున్నాడు. కానీ దేవుని తీర్పు వచ్చినప్పుడు ఇవేమీ రక్షించలేవు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనకు సహాయము పర్వతాల నుండి రాదు, పర్వతాలను సృష్టించిన యెహోవా నుండే వస్తుంది. 20వ వచనం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. దేవుడు ముందుగా హెచ్చరించినట్లుగానే సమస్త జీవము అంతమైపోయింది. నోవహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినా మానవుడు మారుమనస్సు పొందలేదు. ఫలితంగా తప్పించుకోవడానికి వీలులేని మరణం సంభవించింది. 22వ వచనం. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడును. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రమే మిగిలియుండెను. ఒకవైపు సర్వనాశనం, మరోవైపు దేవుని రక్షణ. ఓడ లోపల ఉన్నవారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. ఆ ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నేడు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు మాత్రమే రాబోయే నిత్య తీర్పు నుండి తప్పించబడతారు. 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. దాదాపు 5 నెలల పాటు నోవహు మరియు అతని కుటుంబం నీటిపైనే ఉన్నారు. బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు, కానీ దేవుని వాగ్దానం మీద వారికి నమ్మకం ఉంది. విశ్వాసం అంటే చీకట్లో కూడా దేవుని హస్తాన్ని పట్టుకోవడం. 150 రోజులు అనేది తక్కువ కాలం కాదు. ఈ లేఖన భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మానవుడు తన పాపంను తేలికగా తీసుకుంటాడు, కానీ దేవుడు పాపాన్ని సహించుడు. జలప్రళయం అనేది కేవలం చారిత్రక సంఘటన మాత్రమే కాదు, రాబోయే అంత్యకాల తీర్పుకు ఒక గుర్తు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలలో చూసినట్లయితే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అప్పట్లో లోకం నీటితో నాశనమైంది. ఇప్పుడున్న ఆకాశము మరియు భూమి అగ్ని కోసం నిల్వ చేయబడ్డాయి. ఓడను నీటి నుండి దేవుడు తీసివేయలేదు, కానీ నీటిపై అది తేలేలా చేశాడు. అలాగే దేవుడు మన కష్టాలను వెంటనే తొలగించకపోవచ్చు, కానీ ఆ కష్టాలలో మనం మునిగిపోకుండా తన కృపతో మనల్ని నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జలప్రళయము భూమిని ముంచెత్తినప్పుడు నోవహు కుటుంబం భద్రంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు పడిన వేదన, బయట ఉన్న భీకర దృశ్యాలు వారిని కలవరపెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేటి ఆధునిక కాలంలో మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాటి జలప్రళయం కంటే తక్కువేమి కావు. నోవహు కాలంలో ఆస్తులు, అంతస్తులు అన్నీ నీటిలో కలిసిపోయినట్లే నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాలు, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్న యువత తమ జీవితం అనే ఓడ ఎప్పుడు గట్టున పడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టినప్పుడు, మరణం వాకిట నిలబడినట్లుగా అనిపించినప్పుడు మానవుడు ఒంటరివాడైపోతున్నాడు. ఓడ లోపల 8 మంది ప్రాణాలతో ఉన్న ఆ 150 రోజులు వారు అనుభవించిన మానసిక ఒత్తిడి సామాన్యమైనది కాదు. నేడు ఒకే ఇంట్లో ఉంటూ మనస్పర్ధలతో నలుగుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నోవాహును ఆ భీకర జలాల నుండి రక్షించిన దేవుడు నేడు మీ కన్నీటి ప్రవాహం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా తప్పించగలడు. ఓర్పు వహించండి. 150 రోజులు నీరు భూమి మీద ప్రబలింది. ఆ 150 రోజులు మీ విశ్వాసానికి పరీక్ష. తొందరపడి ఓడ తలుపును తీయకండి. దేవుడే సమయానికి తలుపులు తెరుస్తాడు. నోవహు నీతిమంతుడు గనుకనే రక్షింపబడ్డాడు. లోకమంతా పాపంలో మునిగినా మీరు మాత్రం దేవుని కోసం జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన సర్వాధికారమైన దేవ, అద్వితీయుడువు, ఆశ్చర్యకరుడువు. నీ కృప నిరంతరము ఉండును. ప్రభువా, నీ సన్నిధిలో నిలవడానికి మాకు ఏ యోగ్యత లేదు. మా తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నీకు విరోధంగా ఎన్నో పాపాలు చేశాము. మమ్మల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ ఎదుట మేము ఏ పాటి వారమునైనా అయినప్పటికీ మమ్మల్ని నీ బిడ్డలుగా పిలుచుకున్న నీ ప్రేమకై వందనాలు. ప్రభువా, మీ వాక్యాన్ని వింటున్న ప్రతి సబ్స్క్రైబర్ను, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఈనాడు లోకంలో ఎంతో మంది వేదనతో, కన్నీటితో నిట్టూరుస్తున్నారు. అటువంటి ప్రతి ఒక్కరి పక్షాన మేము నీ పాదాల చెంత మోకరిల్లుతున్నాము. అప్పుల భారంతో సతమతమవుతున్న వారిని, పూట గడవక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనుకోని ఖర్చులతో, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వారికి మీరు మార్గం చూపండి. ఉద్యోగం లేక, చేస్తున్న పనిలో సరైన వేతనం అందక బాధపడుతున్న కుటుంబాలను ఆదుకోండి. మధ్యతరగతి కుటుంబాల మీద ఉన్న పని ఒత్తిడిని, పెరుగుతున్న జీవన వ్యయభారాన్ని తగ్గించి వారికి నెమ్మదిని దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టండి. వైద్యం అందుబాటులో లేని పేదవారికి నీవే గొప్ప వైద్యుడువు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ మరియు ఒంటరితనంతో కుమిలిపోతున్న వారికి నీ శాంతిని ప్రసాదించండి. వృద్ధాప్యంలో ఆదరణ లేక, హింసకు మరియు నిర్లక్ష్యానికి గురవుతున్న పెద్దలను కాపాడండి. అనాథలను, విధవరాండ్రను ఆదుకోండి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని నీ రెక్కల చాటున దాచండి. సరైన ఆహారము, వస్త్రము, నివాసం లేక అలమటిస్తున్న వారికి మీరే ఆధారం చూపండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వల్ల ఇల్లు కోల్పోయిన నిరాశలైన వారిని ఆదుకోండి. దేవా, బైబిల్లో ఎంతో మంది కన్నీటి ప్రార్థనలను ఆలకించి అద్భుతాలు చేసిన దేవుడవు. విధవరాలి కుమారుడిని బతికించి ఆ కుటుంబానికి జీవాన్ని ఇచ్చినట్లుగా మా జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి. చెరసాల తలుపులు బద్దలు కొట్టి పేతురుని విడిపించినట్లుగా సమస్యలనే చెరసాలలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల చేయండి. ఈ పరిచర్యను చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ సత్యమును తెలుసుకుని ఈ లోకానికి వెలుగుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా అనేక వేల మంది ఆత్మలు రక్షింపబడాలి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు చేసిన అద్భుతాలను వారు సాక్ష్యముగా చెప్పుకున్నట్లు కృప చూపండి. ప్రతి సబ్స్క్రైబర్ కుటుంబం నీ ఆశీర్వాదాలతో నింపబడాలి. వారు వెళ్లే మార్గాల్లో మీరు ముందుండి నడిపించి వారిని ప్రతి కీడు నుండి తప్పించండి. వారి విశ్వాసమును బలపరిచి మీ రాజ్యము కొరకు వారిని సిద్ధపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.